హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు ఎంతో కమ్మగా మృదువుగా ఉండే రవ్వ లడ్డు, బెల్లం రవ్వ లడ్డు చేసి చూపిస్తానండి. బెల్లంతో చేసిన రెసిపీసు హెల్త్కు చాలా మంచిదండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. నేను దానికి కావాల్సిన పదార్థాలు ఇవి తీసుకున్నానండి. జీడిపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. 3/4 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను. కొంచెము ఎండు ద్రాక్ష, ఇవి పంప్కిన్ సీడ్స్ అండి, గుమ్మడి విత్తనాలు, ఇలాచీ పౌడరు. రవ్వ 3 కప్పులు తీసుకున్నానండి. ఇదే కప్పుతో రవ్వ 3 కప్పులు తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకున్నానండి. నేను ఒక బాండిల్ పెట్టుకొని కొన్ని పాలు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి, టీ గ్లాస్తో. అవి సరిపోతాయి 3 కప్స్కి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వచ్చేసి నెయ్యి తీసుకుంటున్నానండి. 3 స్పూన్స్ 4 స్పూన్స్ మీ ఇష్టము. నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నానండి. జీడిపప్పు వేసుకున్నాను. వేయించిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష, పంప్కిన్ సీడ్స్ కూడా వేసేసానండి. ఫాస్ట్గా వేగిపోతాయి. సిమ్లో పెట్టేసి వేయించి తీసేసుకోండి. అదే బాండిల్లో నేను రవ్వ యాడ్ చేసుకుంటున్నానండి. రవ్వ యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలండి. ఎందుకంటే అడుగు అంటిపోతుంది, మాడిపోతుంది తొందరగా. రవ్వ బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద బ్లాక్గా వచ్చినట్లు వచ్చేస్తుందండి. బాగా కలుపుకోవాలి. కొంచెం మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చిందంటే మనకు వేగినట్లు, కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు వేగినట్లు అండి. అది ఒక టిప్ లాగా మనకు. ఇప్పుడు కొబ్బరి కూడా, ఎండు కొబ్బరి తురుముంది కదా, అది కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. లేదంటే నల్లగా అయిపోతుంది, మాడినట్లు అయిపోతుంది కొబ్బరి. అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ వేడికే కొబ్బరి వేగిపోతుందండి. దానిలోనే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదా, అదే యాడ్ చేసుకున్నాను అవన్నీ. ఇప్పుడు బెల్లం తురిమి పెట్టుకున్నాం కదండి మనము, ఆ బెల్లం తురుము కూడా దాంట్లోనే యాడ్ చేసేసుకుందాము. నేను తురిమి ప్లేట్లో పెట్టేశాను. కొంచెం గడ్డగా వచ్చినట్లు వచ్చింది. నలిపేసుకున్నామంటే సరిపోతుందండి. ఒక్కొక్కసారి పొడిగా ఉంటుంది, ఒక్కొక్కసారి అట్లా గడ్డ వచ్చినట్లు వచ్చేస్తుంది. నలిపేసామంటే చేత్తో పొడి పొడిగా వచ్చేస్తుందండి, కలిసిపోతుంది. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసుకొని, గరిటతో వేడిగా ఉంటుందండి, గరిటెతోనే ఒకసారి బాగా అంతా కలిపేసి పాలు తీసుకున్నాం కదా, ఆ పాలు నేను మీగడ పాలు తీసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలు అవి. మీగడ వేస్తే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది, మృదువుగా కూడా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని కొంచెం చల్లారేంత వరకు, గోరువెచ్చగా అయ్యేంత వరకు అలానే పెట్టేసి మూత పెట్టేసుకుందామండి, చల్లారేంత వరకు. ఎందుకంటే వేడిగా మనం ముద్దలు చేయలేమండి, చెయ్యి కాలుతుంది కదా. ఇప్పుడు గోరువెచ్చగా ఉంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే వంటలు చేసేసుకుందాం. మళ్ళీ అంటే వంటలు చేయలేమండి, ముద్దలు కట్టలేము. కొంచెం నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి లడ్డు. నెయ్యి వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. మొత్తం బాగా కలిపేసుకోవాలి. బెల్లం అంతా ఉండల్లాగా ఉంటుంది. వేసి బాగా కలిపేసామంటే అంత నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ముద్దలు చేసేసుకుందాము. ఉండల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఉండలు బాగా వచ్చేస్తున్నాయి. నాకు హాఫ్ కప్పు సరిపోయినాయండి పాలు. నెయ్యి కొంచెం ఎక్కువ తీసుకున్నాను, నేతి రవ్వ లడ్డు అని. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి. బెల్లంతో చేసిన కాబట్టి హెల్త్కి కూడా మంచిదండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్